ఫుడ్ డొనేషన్ ఏంటంటే ఆల్రెడీ ఫుడ్ గ్రెయిన్స్ అనేది షార్టేజ్ ఉంది. మనం ప్రొడక్షన్ రీచ్ కాలేకపోతున్నాం అన్నీ. వండి మళ్ళీ డొనేట్ చేయటం కాకుండా ఎక్సెస్ ఫుడ్ ఏదైతే ఉందో ఏదో సందర్భంలో ఫుడ్ వండుతారు, ఆ రోజు మిగులుతుంది, ఎక్సెస్ ఫుడ్ మిగిలిపోతుంది. ఇట్లాంటి ఇబ్బందులు పరిస్థితులలో మిగిలిపోయిన ఫుడ్ని మేము కలెక్ట్ చేసి క్యాటరింగ్స్ వాళ్ళ దగ్గర నుంచి కానీ హోటల్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి అది డిస్ట్రిబ్యూట్ చేయాలనేది ఒక ఉద్దేశంతో ఒక ట్రక్ డిజైన్ చేసి సిబిఎన్ ఫోరంలో డొనేట్ ఫుడ్ అనే కాన్సెప్ట్ తోని తీసుకెళ్తున్నాము. ఆల్రెడీ చేస్తున్నారు? స్టార్ట్ చేసాము. అది ప్రోటోటైప్ గా ఒక కాలనీలో ఒక ఫ్రిడ్జ్ పెట్టాము, ఒక 500 లీటర్స్ గ్లాస్ డోర్ ఫ్రిడ్జ్. కాలనీలో ఈవెంట్ కూడా చేసి కాలనీ అందరికీ మెసేజ్ చేసి ఏంటంటే ఎక్సెస్ ఫుడ్ ఏదైతే ఉందో తీసుకొచ్చి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టండి అమ్మా, మీ ఏరియాలో ఉన్న వాచ్మెన్స్, సెక్యూరిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాల్సిన తింటారు అని చెప్పాను. దట్ వాజ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. ఇంకోటి కలెక్షన్స్ పెద్ద పెద్ద ప్లేసెస్లో కలెక్ట్ చేసుకొని ఫుడ్ డొనేట్ చేయటం అనేది. ద కాన్సెప్ట్ ఎలా డిజైన్ చేసామంటే తెలంగాణ క్యాటరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వశిష్ఠ శ్రీలక్ష్మి కళ్యాణ్ గారు మా కజిన్ అవ్వటము, ఫ్రెండ్ అవ్వటము చాలా సంతోషం. ఎందుకంటే నేను ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక ఆలోచన పుట్టిందే ఇది, ఈ ఫుడ్ కలెక్షన్ది, ఫుడ్ డొనేషన్ది. నేను అడిగాను ఎక్సెస్ ఫుడ్ ఏం చేస్తున్నారు అన్న అంటే చాలా బాధ అనిపిస్తుంది అమ్మ, ఒక్కోసారి 1000 మంది 2000 మంది కూడా పడేస్తాము, ఫుడ్ వేస్టేజ్ ఉంటుంది, ఏం చేయలేము, స్టాఫ్ తిన్నా ఎంతమంది తిన్నా ఏం చేయలేము, బట్ ఇంకేం చేయలేము, దానికి ఆప్షన్ లేదు. సో దాని గురించి నేను ఆలోచించి ఒకటి కాన్సెప్ట్ ఏం డిజైన్ చేసామంటే 10 o'clock వాళ్ళకు మెసేజ్ వస్తుంది ఫుడ్ తగులుతుందా మిగులుతుందా అనేది. 10 o'clock తగులితే వండుతారు, మిగిలితే మనకు కాల్ వస్తుంది, మనం 11 రీచ్ అయిపోతాము, కలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు ప్రోటోటైప్ గా ఏం చేస్తున్నామంటే అన్ని డిఫరెంట్ ప్లేసెస్లలో రీసెర్చ్ చేస్తున్నాము, ఎక్కడ అవసరం పడుతుంది ఆ టైంలో, రోడ్స్ మీద ఉన్న వాళ్ళకా, లేకపోతే రైల్వే స్టేషన్సా, బస్ షెల్టర్సా, హాస్పిటల్సా, ఏంటనేది ఫస్ట్ రికగ్నైజ్ చేస్తున్నాము, ట్రైంగ్ టు డూ రీసెర్చ్. అది ఫుడ్ అనేది ఫార్మాట్ చేసాం దానికి. అంటే అప్పటికి ఆల్రెడీ తినేసి ఉంటారు కాబట్టి అందరూ తినగల వాళ్ళకి ప్లేట్లో పెట్టిస్తాము, తిన్న వాళ్ళకి బాక్స్లో పెట్టిస్తాము, సగం తిన్న వాళ్ళు ఉంటారు, ఫుల్ తిన్న వాళ్ళు ఉంటారు, ఆకలిగా ఉన్న వాళ్ళు ఉంటారు, పొద్దున తినాలనుకున్న వాళ్ళు ఉంటారు, మన ప్లేట్లో పెట్టిస్తే ఫోల్డ్ చేసి వాళ్ళు ఏదో రకంగా పెట్టుకొని ఉంటారు. వాళ్ళకి డిఫరెంట్ స్టైల్లో మేము ఏం చేసామంటే అక్కడ కంటైనర్లో వాటర్ ఫిల్ చేయటము, వాళ్ళు తాగటం, అది కంఫర్టబుల్ ఇచ్చి, తినే వాళ్ళకి ప్లేటు బాక్స్లో పెట్టుకున్న వాళ్ళకి బాక్స్లో పెట్టేయటం, ఒక ఫుల్ మీల్ ఇలా ప్యాకింగ్ నుంచి పట్టుకోవడానికి ఒక బ్యాగ్, క్యారీ బ్యాగ్, అది కూడా ఈకో ఫ్రెండ్లీ ఉండేటట్టు క్యారీ బ్యాగ్ కానీ పేపర్ ప్లేట్స్ కానీ ఇవన్నీ ఈకో ఫ్రెండ్లీ ఉండేటట్టు. హైలీ అప్రిషియేటెడ్ అండి మీ ఐడియాకి. మీరు అన్ని అంటే ఒకటి చేస్తున్నాం అంటే అన్ని ఫస్ట్ వాటర్ బాటిల్స్ ఇద్దాం అనుకున్నాం, మళ్ళీ మనం ఎన్విరాన్మెంట్ కి పాటు చేయటం ఎందుకని చెప్పేసి జారి పెట్టాం. అంటే లాజిక్ ఏంటంటే మనీ కోసం అని కాదు, కానీ అనవసరంగా మనం ఒక వెహికల్ వెళ్ళి పార్క్ చేస్తాము, అక్కడ ఫుడ్ డొనేట్ చేస్తాము, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ప్లేట్లు, ఇష్టం ఉన్నట్టు వాటర్ బాటిల్ చేస్తారు, మళ్ళీ మున్సిపల్ వాళ్ళు మనల్ని తిట్టుకోవటం, వీళ్ళకి పని లేక వీళ్ళు ఫుడ్ ఇస్తున్నారు, మమ్మల్ని మేము ఇది క్లీన్ చేయడం సరిపోతుంది. అందుకనే ఏం చేస్తామంటే గార్బేజ్ బ్యాగ్స్ కూడా వెహికల్ కి 2 సైడ్లు హ్యాంగ్ చేసేటట్టు, తిన్న ప్లేట్లు తీసుకొచ్చి దాంట్లో వేయాలి వాళ్ళు డిసిప్లిన్ గా. ఫుడ్ పెట్టేటప్పుడు కూడా అమ్మ ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి, మళ్ళీ కావాలంటే మళ్ళీ పెట్టుకోండి, ఒక్క మెతుకు కూడా మిగలొద్దు ప్లేట్ల. ఐ లవ్ టు ఈట్ లైక్ దట్ అండి. బాధ్యత. నేను కరివేపాకు కానీ వాట్ ఎవర్ ప్లేట్లో ఉన్న ప్రతి ఇది కూడా నేను కావాల్సిన పెట్టుకుంటాను, అంతే తినేస్తాను. అంటే ఇంకేం ప్లేట్లో మిగలలేను. వాళ్ళకు కూడా అలా రెస్పాన్సిబుల్గా అమ్మ ఎంత కష్టపడి వండారు, రైతు ఎంత కష్టపడి పండించాడు, ఒక షెఫ్ ఎంత కష్టపడి వండాడు, ఎంత మంది కష్టం ఉంది దీంట్లో, మీరు ఈజీగా దాన్ని ఇది చేయొద్దు, పడేయద్దు, మీరు తినండి, లేకపోతే 3 సార్లు 4 సార్లు పెట్టుకోండి, మీరు కావాల్సినంత పెట్టుకోండి, కావాలంటే బాక్స్లో పెడతాను, క్యారీ బ్యాగ్లో వేసిస్తాను, కానీ డోంట్ త్రో ఇట్. ఒకళ్ళు పడేస్తాన్న దాన్ని తీసుకొచ్చి మేము పెడుతున్నాము, మళ్ళీ మీరు కూడా పడేస్తే దానికి అర్థం లేదు. కాబట్టి ఇది ఎలా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మీలాంటి వాళ్ళు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే ఎప్పుడు సిగ్నేచర్ స్టూడియో నుండి లేదా నా వల్ల పర్సనల్ గా కానీ నా నంబర్ ఎప్పుడైనా పెట్టుకోండి. మా వాళ్ళంతా ఉన్నారు. నిజంగా ఇంత మంచి కార్యక్రమం మీరు చేయటం అనేది చాలా ఇన్స్పైర్ చేసింది. జీవిత ఆశయం అంటే రేపు అంబానీ లాగా అవ్వాలనో లేకపోతే ఇంకొకటి అని అంటారు. మీకున్న దాంట్లో ఎంత సఫిషియెంట్ గా ఎంత చక్కగా హెల్ప్ చేయగలరు జనాలకి అనేది నిజంగానే ట్రూలీ సాటిస్ఫైడ్ అంటే మాకు అనిపించింది అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఫైనల్గా దేవుడి దయ వల్ల
ఎప్పుడు 13,000తో స్టార్ట్ చేశారో, ఎలాంటి ఛాలెంజెస్ని వెతికారో, ఈరోజు చాలా మందికి ఇన్స్పిరేషనల్ స్టోరీ యూ హ్యావ్. అండ్ అంతేకాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండటం అనేది సచ్ అమేజింగ్. మీకంటే చిన్నవాడినే కానీ దేవుడి దయ వల్ల మనస్ఫూర్తిగా మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో ఇంకా ఫ్యూచర్ వస్తున్న ప్రాజెక్టులలో అన్ని విజయాలు సమకూర్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఏది కూడా కావాలని చేయలేదండి. పాయింట్ నెంబర్ 1, సిబిఎన్ ఫోరం బాబు గారు అరెస్ట్ అవటం వల్ల ఆ రోజు నాలో సోషల్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత నన్ను వెనుదట్టి తట్టినట్టయింది. ఒక మనిషి ఇన్ని రోజులు మనకి ఎంతో చేశాడు, మనం చెయ్యాలనే ఉద్దేశంతో. దాని తర్వాత మనకు పబ్లిక్ లో వచ్చిన ఆ ప్రోత్సాహం, మనం ఏదైనా పని చేయాలంటే నాకు 10 మంది సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫుడ్ కళ్యాణ్ గారు, శ్రీలక్ష్మి వశిష్ఠ శ్రీలక్ష్మి కళ్యాణ్ గారు స్పాన్సర్ చేసేవాళ్ళు. స్నాక్స్ అయితే వాసిరెడ్డి స్వీట్స్, అమర్ నువ్వు ఎన్ని కావాలంటే నీ సర్వీస్ నీ ఈవెంట్ లో నేను అన్ని పంపిస్తాను. పబ్లిక్ అలా కలెక్ట్ అవ్వటము, ఇట్లా మనం ఇంతమంది ప్రోత్సాహం ఉంటే మనం ఎందుకు చేయకూడదు అంటాము. అలా 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 నన్ను ఇప్పుడు నేను ఏం చేశానంటే, నేను జస్ట్ నిలబడితే నన్ను ఆటోమేటిక్ అంటే ట్రైన్ అర్థమైంది కదా మీకు, దానివల్ల నేను అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఐ వాంట్ టు డూ ద బెస్ట్ సర్వీస్ కూడా ఏంటంటే ప్రాపర్గా. అట్లనే జెనెక్స్ కానీ ఎక్స్ డ్రైవ్ కానీ బ్రాండ్, ఇప్పుడు మనం ఎన్టీఆర్ గారు కానీ కొంతమంది పేర్లు ఎలా అయితే చెప్పుకుంటున్నామో, ఐ వాంట్ టు డూ మై మార్క్. జెనెక్స్ అమర్ అంటే ఒక బ్రాండ్, 100% ఒకటి ఇది కాదు అని చెప్పాలనేదే 10 కాలాటి కాదు 10 జనరేషన్ మన పేరుని మన బ్రాండ్ ని అలా 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 నిలబడాలనేదే నా ఆలోచన. అది ఎలా వస్తుంది సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ లేదంటే అప్కమింగ్ బిజినెస్ మ్యాన్ కానీ సర్వీస్ కానీ అన్ని చూసుకున్నప్పుడే అది వస్తుంది కదా. సో ఆటోమేటిక్ గా అది ఒకటి మైండ్ లో పెట్టుకుంటే ఇది ఆటోమేటిక్ గా చేయాల్సి వస్తుంది. అది కావాలంటే ఇది చేయాల్సి వస్తుంది. అలా అలా ముందుకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సిగ్నేచర్ స్టూడియోస్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ అండి. అంటే కొద్ది కాలంలోనే యు ఆర్ ద లీడర్స్, పైనేర్స్. ఎందుకంటే ఒక చిన్న ఛానల్ అనుకోండి, యూట్యూబ్ ఛానల్ అనుకోండి, 1.13 million ఈజ్ నాట్ ఎ జోక్. ఫాలోవర్స్, మీకు ఇంతమంది ఫాలోవర్స్ రావటము మీకు ప్యాషన్ ఇది లేకపోతే కాదు. అది ఎంతోమంది నా దగ్గర చాలా మంది వస్తారండి, చెప్తే నంబర్ కానీ మీకు, అన్న నేను యూట్యూబ్ పెట్టాలనుకుంటున్నా, నాకు కొంచెం సపోర్ట్ చేయండి అన్న, నాకు అది కావాలి ఎక్విప్మెంట్స్, నాకు ఆఫీస్కి ఇది ఎంతోమంది వస్తారండి. నేను అన్నాను, యూ కమ్ విత్ ద రెసిపీ. యూట్యూబ్ అందరు పెడతారమ్మా, నేను కూడా ఇప్పుడు కావాలంటే నేను ఛానల్ స్టార్ట్ చేస్తాను. అంటే ఫోన్ ఉన్న ప్రతి ఒక్కటి యూట్యూబ్ కాదు కదమ్మా. యూ కమ్ విత్ ద రెసిపీ, హౌ డూ వాంట్ టు ప్రజెంట్. నీ దగ్గర రెసిపీ ఉందనుకో, నేను డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తా అంటే చెప్పలేరు. అర్థమైంది పాయింట్ మీకు, చెప్పలేరు. ఇట్లా అట్లాంటి ప్రపంచంలో మీరు ఉన్నారు. ఫోన్ ఉన్నాడు ప్రతి వాడు, మీకు అర్థమైంది కదా, ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి ఈజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్, ఈజ్ ఏ యూట్యూబర్, ఈజ్ ఏ అన్ని. అట్లాంటి ప్రపంచంలో మీరు సస్టైన్ అయ్యి మీరు టాప్. థ్యాంక్ యూ సార్. అంటే మీలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఇన్నాక ఇట్ గివ్స్ అస్ మోర్ బూస్ట్. చాలా రోజుల తర్వాత ఈ చీరలో కూర్చొని ఇంటర్వ్యూ చేశాను అండ్ అక్కడ మా స్టోరీ ట్యాగ్ లైన్ చూస్తే యువర్ స్టోరీస్ త్రూ ఆర్ ఐస్ అని అన్నప్పుడు, మీ కథని మా కళ్ళతో చెప్తున్నాం అని అంటే, మీలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పి విన్న తర్వాత మీ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, అన్నిటికంటే మించి చేస్తున్న పనిలో ఆ పనిని మీరు ఎంత ప్రేమిస్తున్నారు అనేది, తర్వాత కొత్తగా వస్తున్న ఎంటర్‌ప్రెన్యూర్‌కి మీరు ఇచ్చే అడ్వైజ్‌లు కానీ, రైతు కుటుంబంలో నుంచి వచ్చినందుకో మరి ఏంటో ఆ గౌరవం, తినే ప్లేట్‌లో కర్తవ్యంతో అది ఒక కరివేపాకును కూడా వదలకుండా తినే అంత ఇష్టాన్ని పెట్టడం. అండ్ అక్కడ రాశాను నేను, జై జవాన్ జై కిసాన్ అని ఎప్పుడో స్టార్టింగ్‌లో. అండ్ చాలా రోజుల తర్వాత నాకు చాలా హ్యాపీగా ఇన్స్పైర్ అయ్యి, అంటే బాగా ఇన్స్పైర్ చేసే పర్సన్స్లో టాప్ 5లో మీరు కూడా ఉంటారేమో అని భావిస్తా ఉన్నాను సార్. అదృష్టం ఏంటంటే, రైతు బిడ్డగా పుట్టడం ఒక అదృష్టం. ఎందుకంటే ఎథిక్స్ కానీ, సిద్ధాంతాలు కానీ, నడవడిక కానీ, ఆలోచన కానీ, జెన్యూనిటీ కానీ ఇవన్నీ వస్తాయండి. ఎస్. కాబట్టి ఇవే కాకుండా చాలా అండి, రైతు బిడ్డగా పుట్టడం అదొకటి. ఎందుకంటే కష్టము, మనం కష్టపడతాం కాబట్టి. లైవ్గా నేను కూడా మా పొలంలో పనిచేసేవాడిని మా ఫాదర్తో పాటు. అవన్నీ అక్కడి నుంచి వచ్చిన వల్ల టుడే మేబీ మై కిడ్స్ కెనాట్ బి లైక్ దట్. నేనేమంటున్నానంటే, వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఇన్కంఫర్టబుల్, బట్ దే విల్ టేక్ మై బిజినెస్ ఇన్ టు డిఫరెంట్. బట్ they don't maybe social responsibility, we don't know, they may or may not, but
మనకే వస్తుంది అది, ఆ మన జనరేషన్ వాళ్ళకే అది చేయగలుగుతాం. అలాంటి వాళ్ళందరినో ఇన్స్పైర్ చేశారు, పిల్లలు కూడా చేయగలుగుతాము. డెఫినెట్ గా అవుతారు.